మత్తయి సువార్త 21:9. మత్తయి సువార్త 21:9. జనసమూహములో ఆయనకు ముందు వెళ్ళుచుండిన వారు వెనక వచ్చుచుండిన వారును దావీదు కుమారునికి జయము. దేనికి జయం? ఏమంటే జయం అని ఎప్పుడు అంటారు చెప్పండి? జయం అని ఎప్పుడు అంటారు? ఎవరినైనా చంపేసి ఓడించేసి గెలుపు వచ్చేస్తే జయం అంటారు. ఈయన ఏం చేశాడని జయం? ఏం సాధించాడని ప్రజలు జైలు కొడుతున్నారు చెప్పండి? ఏమండి అప్పటి వరకు ఆయన చేసిన నీతి కార్యక్రమాలు చాలవా జై కొట్టడానికి? జై కొట్టడానికి పేదవాళ్ళకి అన్నం పెట్టడం చాలదా? జై కొట్టడానికి ఏమంటే అంటరాని వాళ్ళు ముట్టుకోవడం సరిపోదా? ఏమండి జై కొట్టడానికి అందరినీ తనవారిగా అనుకోవడం చాలదా? ఏం చెప్పాలి ఆయన గురించి? ఒకటా రెండా? ఆయన చేసిన కార్యక్రమాలు ఇన్నని కావండి, చాలా చేశాడు ఆయన. అలా చాలా చేసినందుకు ప్రజలు ఆదరించి గుండెల్లో పెట్టుకున్నారు ఆయన్ని. ప్రజలు గుండెల్లో పెట్టుకుని ఏమన్నారు? దావీదు కుమారునికి జయము, ప్రభు పేరట వచ్చువాడు స్తుతింపబడుగాక, సర్వోన్నతమైన స్థలములలో జయము అని కేకలు వేయిచుండిరి. ఏం కేకలేస్తున్నారంటే సర్వోన్నతమైన స్థలములలో కూడా నీకే జయం అయ్యా అంటే ఇక్కడ అక్కడ అని లేదు, ఎనీవేర్, ఎక్కడైనా నువ్వు జయం పొందినవాడు, జయం పొందినవాడు, జయం పొందినవాడు.